శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి నక్షత్ర దేవత వెంకటేశ్వర స్వామి. నక్షత్ర అధిపతి గ్రహం చంద్రుడు. నక్షత్ర అధిదేవత విష్ణుమూర్తి. శ్రవణ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 10 సంవత్సరాల పరిపూర్ణమైన చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది. 2వ పాదానికి 7 సంవత్సరాల 6 నెలల చంద్రమహాదశ. 3వ పాదానికి 5 సంవత్సరాల చంద్రమహాదశ. 4వ పాదం వారికి 2 సంవత్సరాల 6 నెలల చంద్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ నక్షత్ర శాంతి అవసరం లేదు, మంచిదే. శ్రవణ నక్షత్రం 1వ పాదం. శ్రవణ నక్షత్రం 1వ పాదాన్ని మంగళాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు తగాదాలు పెట్టేవారు, ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు, సంతానం లేనివారు, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడేవారు అవుతారు. వీరికి క్రోధగుణం ఎక్కువ, కలహప్రియులవుతారు, బాగా సంపాదిస్తారు కానీ బాగా ఖర్చు చేస్తారు కూడా. ఈ పాద జాతకులు ఉద్రేక స్వభావం కలిగి గొడవలు పడడం వీరి జన్మ హక్కుగా భావిస్తారు. స్థిరాస్తులు పోగు చేయడంలో మక్కువ అధికం. బలమైన దేహం వీరిది. పైకి ఎంతగా నోరు చేసుకున్నా లోపల భయస్థులు. మొదటి ప్రయత్నంలో వీరిని వెంటనే విజయం వరించదు. భాగస్వాములతో కలిసి చేసే పనులు కలిసొస్తాయి. వీరు అమితమైన పట్టుదల కలిగి ఉంటారు. గొడవలు, కోర్టు వ్యవహారాలు కలిగి ఉంటారు. అల్పసంతతి కలిగి ఉంటారు. నరాలకి సంబంధించిన వ్యాధులు, గుల్మ వ్యాధులు వంటివి ఉండే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు బాల్య దశలో కొంతకాలం ఉన్మాదం, కలహం వంటి వాటి చేత పీడించబడతారు. వేడి నీటితో స్నానం చేయడాన్ని ఇష్టపడతారు. బంధువులకు మేలు చేసే ఈ 1వ పాద జాతకులు అటువంటి మేలు తిరిగి తాము పొందలేరు. స్త్రీలకు మరియు భార్యకు తమ సంపాదనంతా ధారపోస్తారు. వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. శ్రవణ నక్షత్రం 2వ పాదం. శ్రవణ నక్షత్రం 2వ పాదాన్ని భోక్తాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు భోగలాలసత్వం కలిగి ఉంటారు. కామగుణం అధికం. విపరీతమైన శృంగారాన్ని కోరుకుంటారు. అనేక మంది సేవకులు గలవారు. మేధస్సు కలిగి మరియు నిష్కపటమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల్ని తేలిగ్గా లొంగ తీసుకుంటారు. అధికంగా స్త్రీ వాంఛాశక్తి ఉంటుంది. దాసదాసీ జనంతో సేవలు చేయించుకుంటారు. చాలా విషయాల్లో ఆశాభంగం చెందుతారు. జీవిత భాగస్వామికి ప్రమాదం కానీ అనారోగ్యం కానీ సూచితం. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే అవతలి వారికి లాభం, వీరికి నష్టం సంప్రాప్తిస్తాయి. దాంతో అంతా నాశనానికే జరిగిందని విలపిస్తారు. శ్రవణ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. విద్య, ఉద్యోగం ఉంటాయి. స్త్రీలోలురు. స్త్రీ సౌఖ్యము, స్త్రీ మూలక ఆస్తులు కలుగుతాయి. వీరి మాటలు మంత్రాలుగా చలామణి అవుతాయి. ఈ ద్వితీయ పాద జాతకులలో కొందరికి మత ప్రచారమన్నా, మత ధార్మిక సంబంధ కార్యకలాపాలలో పాల్గొనడమన్నా అభిరుచి ఎక్కువగా ఉంటుంది. మరికొందరు మత నిమిత్తం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరికి నిష్కారణ వ్యయాలు అధికం, అంటే అనవసరపు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ 2వ పాదంలో జన్మించిన వారిలో కొందరికి కలహాల కాపురం ఉంటుంది. మరికొందరికి విడాకులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం 3వ పాదం. శ్రవణ నక్షత్రం 3వ పాదాన్ని విచక్షణాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించేవారు స్వార్థపరులు, యుక్తిపరులు, కొంచెం పిసినారితనం కూడా ఉంటుంది. తగాదాలు పెట్టేవారు, ఉదార స్వభావం కలవారు, చిత్రలేఖనంలో అంటే పెయింటింగ్లో నేర్పు గలవారు, కళలకు సంబంధించిన వృత్తిలో రాణిస్తారు. ఈ పాదజాతకులకు కూడా కాముకత్వం ఉన్నప్పటికీ అంత చపల చిత్తులు కారు. వీరు దూర ప్రయాణాలు చేస్తారు. వీరు విదేశీయుల వల్ల లబ్ధి పొందుతారు. తండ్రి తాతల వారసత్వ రీత్యా లాభపడతారు. ఏకాంతాన్ని ఇష్టపడతారు. రహస్య సమాచారాలు సేకరించడం అంటే ఇష్టం. మానసిక వ్యాధులు అవి చిరకాలంగా ఉండేవి వీరికి సంక్రమిస్తాయి. కానీ ఉదార స్వభావులు, కలలు తెలిసిన వారు, కలహప్రియులు కూడా. శ్రవణ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు క్రయ విక్రయ నైపుణ్యం కలిగి అధిక ధనము సంపాదిస్తారు. అవసరానికి తగ్గట్టు మాట్లాడుతారు. అధిక కామవాంఛ కలిగి రహస్య అపరాధాలు చేస్తారు. మొండితనం ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం 4వ పాదం. శ్రవణ నక్షత్రం 4వ పాదాన్ని ధనాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు ధర్మగుణ సంపన్నులు, ఆధ్యాత్మిక చింతన గలవారు, మంచి హృదయం కలవారు, పశువుల విక్రయంలో ఆరితేరినవారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. భోగకాంతలను వరిస్తారు. పెద్దల పరిచయం వల్ల కాంట్రాక్ట్స్ వంటి ఉపకారాలు పొందుతారు.
పాత సాంప్రదాయాలంటే వీరికి చాలా ఇష్టం. వీరికి పొడవాటి ముక్కు, అందమైన కళ్ళు ఉంటాయి. జుట్టు బాగా ఎక్కువగా ఉంటుంది. వీరికి కామవాంఛ అధికం. జంతుశాస్త్రంలో పాండిత్యం కలవారు, పరిశుభ్రంగా ఉండేవారు, దానగుణం కలవారు అవుతారు. వీరిలో కొందరికి పిరికితనము, మనశ్చాంచల్యము ఉంటాయి. ఈ నక్షత్రం చివరి పాదం అంటే 4వ పాదం వారు సంతాన రీత్యా సుఖపడతారు, కానీ ద్వితీయ సంతానానికి తరచు అనారోగ్య పీడ ఉంటుంది. మొత్తం మీద శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులు చాలా అందంగా దుస్తులు ధరిస్తారు, ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, సుగంధ ద్రవ్యాలను అనగా సెంట్, గంధం లాంటివి పూసుకోవడానికి ఇష్టపడతారు, లావుగా ఉండే శరీరాన్ని కలిగి ఉంటారు, భార్యనే కాకుండా ఇతర స్త్రీలను కూడా బాగా ఇష్టపడతారు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు, ఉదార హృదయాన్ని కలిగి ఉంటారు, బంధువులపై ఆధారపడతారు, ఎక్కువగా మాట్లాడతారు, జీవితంలో ఎక్కువ భాగం కుటుంబానికి దూరంగా ఉంటారు, అందమైన జీవిత భాగస్వామి కలిగి ఉంటారు, సుఖాలు అధికంగా కోరుకుంటారు, సంపదను మరియు కీర్తిని కలిగి ఉంటారు. వీరికి పలు విషయాల్లో ఆసక్తి, ఎక్కువ మంది పుత్రులు, అలాగే అధికంగా మిత్రులు, శత్రువులపై విజయం, ప్రాచీన గాథలు వినాలన్న కాంక్ష, పురాణ శ్రవణం పట్ల ఆసక్తి ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటాయి. శ్రవణ నక్షత్రంలో పుట్టిన పురుషులు పండితులు, ఔదార్యవంతులు, ధైర్యవంతులు, వాదోపవాదాలలో జయం పొందువారు, ధర్మాత్ములు అవుతారు. శ్రవణ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు గుణవంతులు, రూపవంతులు, బుద్ధిమంతులు, ధనవంతులు, దాన ధర్మాలు చేయువారు అవుతారు. శ్రవణ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర ఫాల్గుని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మధ్యమ నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు. ప్రతికూల నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలు.